అదేంటి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యాము. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. మా కార్ ట్రబుల్ వచ్చింది, స్టార్ట్ అవ్వట్లేదు. బైక్ మీద విజయవాడ నుంచి వెన్నాదేవి, దట్ మీన్స్ గుంటూరు దాటి ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ వెళ్ళాలి. బైక్ మీద వెళ్దామన్నాడు. ఇంకా బైక్ కాకుండా మళ్ళీ బైక్ నుంచి బస్కి షిఫ్ట్ అయ్యాడు. మళ్ళీ బస్ ఫైనల్గా కార్లోకి అయితే తీసుకొచ్చాడు. సర్ప్రైజ్ అనే చెప్పాలి. చూడు ఇషు, ఆర్ యూ హ్యాపీ? అనుకుంటాం కానీ అండి, పిల్లల మూడ్ని బట్టి మన జర్నీ మూడ్ కూడా మారిపోయింది కదా. పిల్లలు ఆడుకున్నంతసేపు మనకు కూడా అమ్మయ్య అనిపిస్తుంది. ఎన్ని అంశాలు వేస్తుందో చూడండి. అసలు కెమెరా కనిపిస్తే చాలు, అసలు మా మేడం గారు వేరే లోకానికి వెళ్ళిపోతుంది. మై మైండ్ వాయిస్ బి లైక్ मस्त शेड्स नाही रा नीला कमला हसन I wanna fly నీ సగమై నా నిజమే ఎదురై పిలిచినదా. అలా సాంగ్స్ పాడుకుంటూ మా జర్నీని అయితే ఫినిష్ చేసాము. వచ్చేసరికి లేట్ అయింది కదా, జిమ్మీతో ఆడుకోవడం కుదరలేదు. ఇంకా మేడం గారిని ఆపామా, లెగడమే మొదలుపెట్టింది. ఇంకా జిమ్మీతో ఆడుతూనే ఉంది, అస్సలు భయం లేదు. ఇంకా అలా మాటల్లో పడిపోయి ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే చాలా లేట్ అయిపోయింది. అయినా సమ్మర్ కదా, ఏం రెడీ అవుతాంలే అని సింపుల్గా అలా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. రావడమే ఈషా నిద్రపోయింది. అక్కడ ఒక చిన్న బెడ్ ఉంటే ఆ బెడ్ మీద పడుకోబెట్టేసాము. ఇంకా ఫంక్షన్ అంటే తెలిసిందేగా, ఆటలు ముచ్చట్లు అన్నీ సరిపోయినాయి. ఇంతకీ మా అల్లుడైతే హాయిగా పడుకుని పోయాడు కూలర్ కింద. పూజ అయిపోయటానికి కన్నయ్య అయితే నిద్ర లేచేశాడు. ఏంటో ఆలోచించుకుంటున్నాడు. నన్ను ఒక్క నిమిషం వదలండ్రా, అవన్నీ సర్ది పెడతాను అని అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి మనుషులం అయ్యామండి. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.